ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఆగస్టు నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఆలోచన, ప్రణాళిక, ఆర్థిక పురోగతి, జీవితంలో కొత్త అవకాశాలను అందించే నెలగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా మీ మనస్సులో ఉన్న సందేహాలు, ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అవకాశాలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకున్న వారే విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆచితూచి ముందుకు సాగండి. ఈ నెలలో గ్రహ ప్రభావం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను అయితే తీసుకురాగలవు. అయితే మీ యొక్క సహజ స్వభావమైన అతి ఆలోచన కొన్నిసార్లు మంచి అవకాశాలను ఆలస్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైన చోట ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకోవడం నేర్చుకోండి. ఇక ఉద్యోగం, కెరియర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టాన్ని అధికారులు గుర్తించే అవకాశం అయితే ఉంది. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా నాయకత్వ బాధ్యతలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి జీతం పెంపు లేదా ప్రమోషన్ గురించి చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి శుభసూచకమైన సమయంగానే చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు పూర్తి సంసిద్ధతతో ఉండడం మంచిది. ఇక వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఫైనాన్స్, అకౌంటింగ్, ఐటీ, కన్సల్టెన్సీ, వ్యవసాయం, ఫార్మసీ, బ్యూటీ, హోమ్ సర్వీసెస్ రంగాల్లో ఉన్నవారికి కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కావచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో లిఖితపూర్వకమైన ఒప్పందాలు తప్పకుండా పాటించండి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే కుటుంబ అవసరాలు, ఇంటి పనులు, ఆరోగ్య ఖర్చులు లేదా పిల్లల చదువు కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో మంచి పొదుపు అయితే ఏర్పడుతుంది. ఇక కుటుంబం, దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. అయితే పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించకపోతే చిన్న అపార్థాలు అయితే రావచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. పిల్లల విద్య లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక మంచి వార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమ, వివాహాన్ని విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పరస్పర నమ్మకం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ వివాహం మాట్లాడాలనుకునే వారికి సానుకూల పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్న సంబంధాలు ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, విదేశీ విద్య కోసం సిద్ధమవుతున్న వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ఉన్న తెలివితేటలకు క్రమశిక్షణను జోడిస్తే విజయం ఖాయమనే చెప్పవచ్చు. గురువుల సలహాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణ సమస్యలు, గ్యాస్, అలసట, మెడ లేదా నడుము నొప్పి వంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే రావచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం లేదా ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత పెరుగుతుంది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొన్ని అనుకూల సంకేతాలు
అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే గనక ప్రతి బుధవారం శ్రీ మహాగణపతిని లేదా విష్ణువును ఆరాధించడం మంచి శుభప్రదంగా ఉంటుంది. లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాశి వారికి నా ప్రత్యేకమైన సూచన ఏంటి అంటే కనుక కన్యా రాశి వారికి ఈ నెలలో నేను ఇచ్చే సందేశం ఏంటంటే కనుక ఈ ఆగస్టు నెల మీ జీవితంలో కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో క్రమశిక్షణ, నిజాయితీ, ఓర్పు ఉంటే విజయం మీ సొంతమవుతుంది. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా నిరాశ చెందకండి. ప్రతి ఆటంకం మీ విజయానికి ఒక మెట్టు మాత్రమే. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో సమతుల్యత పాటిస్తే ఈ నెల మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభపై నమ్మకం ఉంచండి. అదృష్టం కూడా మీ కృషికి తోడుగా నిలుస్తుంది. ఇక ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చును. లేదా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మెసేజ్ చేసినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాం. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు చేసుకునేటటువంటి సింపుల్ రెమెడీస్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.